సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్లోనే ఉమ్, సెక్యూరిటీ కంప్లైంట్స్ కిందకి వచ్చిందండి. ఓకే అంటే లైక్ వీడియో క్వాలిటీ టెక్నీషియన్ అనుకోండి రోల్. అంటే ఆడిట్స్ చేయాల్సింది వస్తుంది, మేము సెక్యూరిటీ ఆడిట్స్. ఓకే అయితే ఈ ప్రాజెక్ట్ నుండి అంటే లైక్ ఈ ప్రాజెక్ట్ నాన్ ఐటీ అయిపోయింది, రిపిటేటివ్ వర్క్ అయిపోయిందండి. నాన్ ఐటీ టోటల్ మీ నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందండి? ప్రజెంట్ కంపెనీలో 1 year అవుతుందండి, ఇది 12th month. ఓకే, మీరు ఎప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు? నేను గ్రాడ్యుయేషన్ 2021లో. 2021లో కంప్లీట్ చేశారు, బట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ 1 year ఉంది. బట్ ఇంకా గ్యాప్ కూడా ఉంది కదా మీకు అట్లా అయితే? గ్యాప్ ఉందండి, ఎంత ఉంది గ్యాప్? 3 years క్లియర్గా ఉంది. 3 years క్లియర్గా ఉంది గ్యాప్. ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు గ్యాప్ ఉందండి? 2022 జనవరి నుంచి 2025 మే వరకు ఉందండి. అంటే మే 5th అంటే ఏప్రిల్ ఎండ్ వరకు. ఓకే, 3 years గ్యాప్ ఉంది. ఉమ్, తర్వాత 1 year వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అవునండి. ప్యాకేజ్ ఎంత అండి కరెంట్ సిటీసీ? కరెంట్ 4 LPA ప్లస్ షిఫ్ట్ అలవెన్స్ వచ్చిద్దండి. ఓకే, 4 LPA. ఓకే, బాగానే ఉందండి. సో ఆఫర్ లెటర్లో డిజిగ్నేషన్ ఏమైనా ఉంది? ఇదే అండి, వీడియో క్వాలిటీ టెక్నీషియన్ అని వచ్చింది, అసోసియేట్ వీడియో క్వాలిటీ టెక్నీషియన్ అని సో ఈ వచ్చిందండి. డిజిగ్నేషన్స్ తో మీరు వర్క్ చేసినట్లయితే మీకు ఫర్దర్ గా సైబర్ సెక్యూరిటీ తీసుకున్నారనుకోండి, ఉమ్, ఈ జాబ్ రోల్ అనేది ఫర్దర్ జాబ్ రోల్స్ కి మ్యాచ్ అవుతుంది కాబట్టి, ఉమ్, సో సైబర్ సెక్యూరిటీలో మీరు నేర్చుకుని సైబర్ సెక్యూరిటీ ప్రొఫైల్ మూవ్ చేసుకుంటే బెటర్ కాల్స్ వస్తాయి. ఉమ్, వన్ మోర్ సజెషన్ ఏంటి అని అంటే, ఉమ్, మీకు 3 years గ్యాప్ ఉందన్నారు కదా, ఉమ్, ఉమ్, ఆ కొంత గ్యాప్ లో మనం ఏంటంటే ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా ఒక వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఉమ్, ఫ్రీలాన్సింగ్ ఎక్స్పీరియన్స్ కానీ యాడ్ చేశారనుకోండి, ఓకే. మనం ఒక 3+ ప్రొఫైల్ 2.5+ ప్రొఫైల్ కింద మూవ్ చేస్తే ఉమ్, యు ఆర్ గెటింగ్ మెనీ కాల్స్ అవునవును. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత. ఓకే. అది దిస్ ఇస్ వాట్ ద ప్రాసెస్. మీకు ఉమ్, 1 year ఎక్స్పీరియన్స్, 2 years గ్యాప్ ఉంది కాబట్టి, 3 years గ్యాప్ ఉంది కాబట్టి మీకు ఇట్లా గైడ్ చేశాను నేను. ఉమ్, ఉమ్, ఉమ్. యా, అంటే ఒకటండి, చెప్పండి. మనము అంటే ఒకవేళ ఒక 3 years కి అట్లా పోతాము, ఇంటర్వ్యూ క్రాక్ చేసుకొని పోతామండి. అంటే ఇబ్బంది ఏం రాకుండా చేసుకోగలుగుతామా అని ఒక డౌట్ అంతే. వర్క్ హ్యాపీగా చేసుకోగలుగుతారండి. మీకు ఆల్రెడీ 1 year వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఉమ్, మీరు మంచిగా నేర్చుకుంటే మంచిగా ఉమ్. చేసుకోగలుగుతారు. ఇబ్బంది ఏం అదే, లేదు. ఇప్పుడు మనము మీ సైబర్ సీవీలో కూడా మీకు ప్రాబ్లమ్ రాదు. 1 year రీసెంట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్, పే స్లిప్స్ ఉన్నాయి కాబట్టి అవునండి. రీసెంట్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది మీకు. ఉమ్. అది ఇప్పుడు చెప్పండి. నేనేమంటున్నానంటే, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో చాలా మోడల్స్ ఉన్నాయి కదా. ఎస్ సైబర్ సెక్యూరిటీలో మాడ్యూల్స్ లైక్ విఏపిటి, ఎస్ఓసి, సర్వర్ సెక్యూరిటీ 3 మాడ్యూల్స్ ఉన్నాయండి. ఉమ్. ఈచ్ మాడ్యూల్ కి 2 months పడుతుంది నేర్చుకోవడానికి. మనం ఎందులో ఇప్పుడు దేని చూస్ చేసుకోవాల్సింది వస్తుంది అని నేను అడుగుతున్నాను. ప్రైమరీగా ఎవరైనా సైబర్ సెక్యూరిటీలో ఫస్ట్ కెరీర్ స్టార్ట్ చేసేటప్పుడు విఏపిటి ఓకే. ఫస్ట్ పెన్ టెస్టింగ్ అంటారు దీన్ని. అవును. ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే మీకు కాల్స్ ఉమ్. బెటర్‌గా ఉంటాయి. దెన్ ఓకే. విఏపిటిలో కొంత ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఉమ్. మీరు మూవ్ అవ్వాలనుకుంటే నెక్స్ట్ లెవెల్‌లో ఎస్ఓసి. ఓకే. ఎస్ఓసి కూడా మీకు మంచి కెరియర్ ఆప్షన్ ఉంటాయి మీకు. ఓకే. ఓకే. హ్మ్. ఇప్పుడు ఎస్ఓసి మనము అయిపోయిందనుకోండి, ఆ, నెక్స్ట్ లెవెల్‌లో సర్వర్ సెక్యూరిటీ. ఓకే. అది. ఓకే. ఇప్పుడు ఇది సేల్ పాయింట్, ఓక్టా అనేది వీటికి అది అది టూల్స్ వద్దులండి. కెరియర్ ఎప్పుడైనా స్టార్ట్ చేసుకునేటప్పుడు మంచిగా ఎట్లైనా స్టార్ట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. విఏపిటి అయితే బెటర్ అంటారు, ఫస్ట్ విఏపిటి ఇనిషియల్ ఫస్ట్ స్టెప్. బెటర్ ఆప్షన్. తర్వాత ఎస్ఓసికి వెళ్ళొచ్చు. తర్వాత ఎస్ఓసికెళ్ళొచ్చు. ఈ ఇప్పుడు రెండే మేజర్‌గా మనకి బాగుండేది. ఓకే అండి, విఐపిటి మనము జాయిన్ అవుతాము. హ్మ్. ఒకవేళ ప్యాకేజ్ ఏమన్నా ఇంక్రీజ్ అవుద్దా అండి? బెటర్‌గా ఉంటదండి ప్యాకేజ్. ప్యాకేజ్ మీరు వెళ్ళే కంపెనీని బేస్ చేసుకొని బెటర్ ప్యాకేజ్ వస్తది. ఓకే. అంటే లైక్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే అట్లీస్ట్ ఒక 6 to 8 అలాగేమన్నా వచ్చిద్దా? ఈజీగా వస్తది. ఆ, అయితే మనం ఈ ఫ్రైడే నేను ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంటది. నేను సాటర్డే కలవచ్చా అండి మిమ్మల్ని, ప్లస్ వీలైతే ట్రైనర్స్ ని కూడా కలవచ్చండి. నేను కలవచ్చి మీకు గైడ్ చేస్తాను. కలిసి నెక్స్ట్ బ్యాచ్ గురించి మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని మనం నెక్స్ట్ బ్యాచ్ లో జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తాం. బెటర్‌గా ఉంటది మీకు. ఓకే అండి, ఇది మీకు ఒక్కసారి యాహ్! చెప్పండి. ఈ విఏపిటి లొకేషన్. గురించి మీకు ఐడియా ఉందా అండి? విఏపిటి అంటే మీకు వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్. ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ మీకు. ఓకే. ఈజీగా ఉంటది. జీరో కోడింగ్ ప్లాట్‌ఫార్మ్. ఓకే. ఎస్ఓసి అంటే సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అని. దిస్ ఈస్ ఆల్సో ద గుడ్ ప్లాట్‌ఫార్మ్. ఓకే. 2 కూడా మంచియేను. మీకు రెండిట్లో ఉమ్. ఏది బెటర్ అనేది చూసుకొని మోస్ట్‌లీ విఏపిటితోనే స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. యాహ్! నేను మీకు బెటర్‌గా గైడ్ చేస్తాను.
ఐ నో సమ్ ఆఫ్ ద మెంటర్స్. వాళ్ళని కూడా మీకు చెప్తాను. ఓకే. క్లియర్‌గా డిస్కస్ చేసి ఓకే అన్న తర్వాత స్టార్ట్ చేద్దాం. ఓకే. ఓకే అండి. యాహ్! ఓకేనండి. కోర్స్ ఫీజ్ అండ్ డ్యూరేషన్ ఎట్లుంటది యాహ్! చెప్తారా? మీకు వన్స్ కలిసినప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకే అండి. థాంక్ యూ ఫర్ రీచింగ్ కెరీర్ టెక్ టాక్స్. థ్యాంక్ యూ అండి. థాంక్ యూ. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్.